హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 28/11/2024 గురువారం చిత్త నక్షత్రం ఉదయం 7:36 వరకు నడుస్తుంది. సో 7:37 నుండి స్వాతి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. 28వ తారీఖు 11వ నెల 2024 గురువారం చిత్త నక్షత్రం ఉదయం 7:36 వరకు నడుస్తుంది. సో 7:37 నుండి స్వాతి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. సో అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి. సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. సో అర్ధ నక్షత్రాలు ఉదయం 7:36 వరకు చిత్త నక్షత్రం, 7:37 నుండి స్వాతి నక్షత్రం నడుస్తుంది. సో ఈరోజు విన్నయ్ కలర్స్ అదేవిధంగా లాసై కలర్ చూద్దాం. చిత్త నక్షత్రంలో, స్వాతి నక్షత్రంలో విన్నయ్ కలర్స్ అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే, ముందుగా చిత్త నక్షత్రంలో విన్నయ్ కలర్ చూసినట్లయితే కోడి, నెమలి, నెమలి, ఎర్ర పొడకోడి, కాకి. విన్నయ్ కలర్ చూసినట్లయితే కోడి, నెమలి, నెమలి, ఎర్ర పొడకోడి, కాకి. సో ఫ్రెండ్స్, విన్నయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసై కలర్ చూసినట్లయితే డేగ, కాకి, ఎర్ర పొడకోడి, పిచ్చుకవన్నె గౌడు, కోడి. లాసై కలర్ చూసినట్లయితే డేగ, కాకి, ఎర్రపొడ కోడి, పిచ్చుకవన్నె గౌడు, కోడి. సో ఫ్రెండ్స్, లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే చిత్త నక్షత్రంలో విన్నయ్ కలర్స్ అదేవిధంగా లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా స్వాతి నక్షత్రంలో విన్నయ్ కలర్స్ అదేవిధంగా లాసై కలర్లు చూద్దాం. స్వాతి నక్షత్రంలో విన్నయ్ కలర్స్ ముందుగా చూసినట్లయితే నెమలి, నల్ల డేగ, పింగళ, పింగళ, పసిమి కాకి, పసిమి కోడి. విన్నయ్ కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల డేగ, పింగళ, పింగళ, పసిమి కాకి, పసిమి కోడి. సో ఫ్రెండ్స్, విన్నయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసై కలర్ చూసినట్లయితే డేగ, తెల్ల డేగ, ఎర్ర గౌడు, నల్ల కాకి, నలుపు పొడల కోడి, శుద్ధ కాకి. లాసై కలర్ చూసినట్లయితే డేగ, తెల్ల డేగ, ఎర్ర గౌడు, నల్ల కాకి, నలుపు పొడల కోడి, శుద్ధ కాకి. సో ఫ్రెండ్స్, లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే స్వాతి నక్షత్రంలో విన్నయ్ కలర్స్ అదేవిధంగా లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాము ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి డేగలు కానీ పింగళలు కానీ, కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు డేగలు కానీ పింగళాలు కానీ, కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కాకిల మీద, నెమలాల మీద, కాకి నెమలాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి
10 గంటల 48 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద, పింగళాల మీద, నెమల పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ, డేగలు కానీ, కాకి నెమలలు కానీ, కాకి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు నెమలలు కానీ, డేగలు కానీ, కాకి నెమలలు కానీ, కాకి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద, కోడి పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ, కాకి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ, కాకి నెమలాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి నిద్ర, డేగ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి డేగల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర,
కాకి లాసు. సో ఫ్రెండ్స్, 5వ జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, 5వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో 5వ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద, కాకిల మీద, కాకి డేగల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో 5వ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి. నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి.